పిఎస్ఎస్ఎం మూమెంట్ పెద్దవాళ్ళందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు నేను ఒక విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే ముందు పర్టికులర్గా ఎవరినో నిందించడం కోసమో ఎవరినో బ్లేమ్ చేయడం కోసమో ఈ వీడియో చేయట్లేదు. నేను జడ్జిమెంట్ చేయడం కోసం కూడా ఈ వీడియో చేయట్లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలియజేయడం కోసం నేను ఈ వీడియోని తెలియజేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, నవకాంత్ మీద పోలీస్ కేసు అయింది. ఒక అమ్మాయి ఆల్రెడీ తన మీద కేసు పెట్టింది, 2 అమ్మాయిలు కేసు పెట్టారు. సో ఆల్రెడీ అంటే కేసు పెట్టిన అబ్బాయి బెయిల్ మీద వచ్చాడు, కానీ అతను ఇంకా ముద్దాయి కాదు అని తేలలేదు, నిజాయితీపరుడు అని తేలలేదు. ఎందుకంటే సొసైటీ వాళ్ళందరికీ తెలుసు వీడు ఒక పెద్ద వెధవ అని. ఇలాంటి వెధవలు కొంతమంది ఉన్నారని కూడా తెలుసు సొసైటీలో. సో వీళ్ళు ఏంటంటే పత్రిజీ గారి పేరు వాడుకొని హీలింగ్ చేస్తామని చెప్పి, సెక్స్ చేస్తే ఏదో ఎనర్జీ వస్తుందని చెప్పి, సో ఇలాగ తప్పుగా పత్రిజీ గారి పేరు వాడుకొని తప్పుగా చేస్తున్నారు. సో దయచేసి రీసెంట్లీ చూశాను ఫేస్బుక్లలో వాడిని అలౌ చేస్తూ, ప్రోగ్రామ్స్కి అలౌ చేస్తూ కొంతమంది అయితే కామెంట్స్ కూడా పెట్టారు, వెల్కమ్ అన్నా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని అలౌ చేస్తే సొసైటీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే వాడి మీద పోలీస్ కేసు పెట్టారు కాబట్టి ఇంకా ముందు ఇంకా ఎంతోమంది అమ్మాయిలు కూడా రావచ్చు. సో నేను పెద్దవాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం సొసైటీ అంటే పత్రిజీ, అంతేగాని నీ పేరో నా పేరో లేకపోతే ఇంకొకరి పేరో అనరు. మనం ఎవరికి తెలీదు. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఫౌండర్ చైర్మన్ ఎవరు అంటే పత్రిజీ గారేనే అని అంటారు బయట సొసైటీలో కూడా. సో అన్ని సొసైటీల్లో కాకుండా మన సొసైటీ అలా కాదు. సో మన సొసైటీ పత్రిజీ గారు ఏవైతే సిద్ధాంతాన్ని ప్రబోధించారో ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టరు కూడా బోధిస్తున్నారండి. పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలని ఎవరైనా వాళ్ళ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మనం పాటిస్తున్నామా? నిజంగా పత్రిజీ గారు చెప్పింది పాటిస్తున్న వారిలో ఎవరో కొంతమంది రేరుగా ఉన్నారు మన సొసైటీలో. ఆ రేరుగా ఉన్న వాళ్ళు ఎవరో, పాటించిన వాళ్ళు ఎవరో మనకు అన్నీ తెలుసు. సో కాబట్టి ఆయన పత్రిజీ అంటే మీకు చిన్న కథ చెప్తాను, స్టోరీ. సో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. సో పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే పత్రిజీ గారికి ఉన్న ఆస్తిపాస్తులు, వాళ్ళ ఫ్యామిలీనో ఇంకా ఏదో కాదండి. మనందరం కలిస్తే పిఎస్ఎస్ఎం మూమెంట్. ఆయన ఒకరికి ధ్యానం చెప్పడానికి, నేను మీ అందరికీ ఇదేదో కొత్తగా చెప్తున్నాను కాదు, మీ అందరికీ తెలుసు ఈ విషయము, బట్ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే మీ అందరి కోసం. సో ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. తను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిరిగి ఎన్నో కోట్ల ఆస్తిని సంపాదించాడు. ఎందుకంటే తన వెనకాతల తను సంపాదించిన ఆస్తిపాస్తులన్నింటినీ కూడా సత్య మార్గంలో, సరైన మార్గంలో ఉపయోగించాలి ఆ డబ్బునంతా కూడా అని చెప్పేసి తన వారసుడైన కొడుక్కి అప్పగిస్తే, సో తను మంచి కోసం వాడతాడు, మంచిగా పనిచేస్తాడు, మంచి పనుల కోసం ఉపయోగిస్తాడు అనే కదా. అలాగే పత్రిజీ గారి యొక్క ఆస్తిపాస్తులు ఏంటి అంటే, ఆయన ఒక మనిషికి ధ్యానం చెప్పడానికి ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణించారు ఆయన. సో ఆయన ఎంతో కష్టపడి ఆయన సామ్రాజ్యం పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే మనం అందరం కూడా ఆయన యొక్క సంపదని కాపాడాలని చూడాలి. అంతేగాని ఇందులో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మేము హీలింగ్ చేస్తాము, హీలింగ్ చేస్తే నీలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. పత్రిజీ గారు ఎప్పుడు చెప్పలేదే, మీరు ధ్యానం చేసుకోండి, మిమ్మల్ని ఆత్మానం అని చెప్పారు. అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, పక్కవాడిని ఉద్ధరించమని చెప్పాల. సో ఇలాగా మేము హీలింగ్ చేస్తామని కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారండి. వాళ్ళ పేర్లు నేను బయటికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ వీడియో ఈరోజు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఎవరినో కించపరచడానికో, నేను ఇంకేదో ఎవరి మీద కక్ష మీద చేయట్లేదు. దయచేసి పిఎస్ఎస్ఎం మూమెంట్ పెద్దవాళ్ళైన పత్రిజీ మేడం అండ్ పరిపత్రి వాళ్ళ డాటర్స్ అండ్ విజయభాస్కర్ రెడ్డి, ఇలా కొంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి ట్రస్ట్ మెంబర్స్, శాంబశివరావు గారు, లేకపోతే కూకట్పల్లి లక్ష్మి గారు, నిర్మలా గారు, వీళ్ళందరూ అంటే పెద్దవాళ్ళు, సార్తో ప్రయాణం చేసిన వాళ్ళు, ఇలా ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 1-2 అమ్మాయిలు బయటకు వచ్చారు, చెప్తున్నారు వాడి మీద కేసు పెట్టారు, ఇలా జరుగుతోంది. నాకు కూడా 2-3 అమ్మాయిలు వచ్చి చెప్పారు, ఇలా జరుగుతోందండి సొసైటీలో. రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ నాకు కూడా వచ్చి వాళ్ళు నాతో మాట్లాడారు. అమ్మాయిల పేర్లు బయట పెట్టక్కర్లేదు, ఆల్రెడీ ఇంకొక అమ్మాయి రీసెంట్లీ వాడి మీద పోలీస్ కేసు కూడా పెట్టింది. సో ఇవన్నీ నాకు తెలుసు. సో పత్రిజీ గారు ఇస్తున్న
ఇప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మాకెందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. వాళ్ళ ఇష్యూ కదా, వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా, సో మాకెందుకని వదిలేస్తున్నారు. అది నేనేమంటున్నానంటే పట్టించుకోమని చెప్పట్లేదు, అలాగని వదిలేయమని చెప్పను, అలాగే జడ్జ్ చేయమని చెప్పను. కానీ ఇలాంటి విషయాల మీద పెద్దవాళ్ళందరూ కొంచెం అవగాహన దృష్టి సారించి సో ఇలాంటి వాళ్ళని కొంచెం సొసైటీ నుంచి దూరంగా పెడితే పత్రిజీ సారు కలల కన్నా సామ్రాజ్యం నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాడి మీద ఆల్రెడీ నవకాంత్ అనే వ్యక్తి మీద కేసు ఉంది. అలాంటి ముద్దాయిని చట్టం దృష్టిలో వాడు ఇప్పటికీ ముద్దాయే, వాడేమీ నిజాయితీ పరుడు అని తేలలేదు. సో అలాంటి వాడిని కొంచెం సొసైటీకి ఇప్పుడు అంటే ప్రోగ్రామ్స్కి పిలుస్తూ ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉంచితే ఇలాంటి కొంతమంది ఇంకా వ్యక్తులు ఉన్నారు. సో దయచేసి నేను ఈ వీడియో చేస్తుంది సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళ కోసం, అలాగే కొత్తగా వచ్చిన ధ్యానుల కోసం. ఎవరు కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరిని కూడా. మేము హీలింగ్ చేస్తాము, పత్రిజీ గారు ఎప్పుడు చెప్పలేదు. కావాలంటే ఆయన వీడియోస్ వినండి, కొత్తగా వచ్చిన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన కోసం మనం స్పెండ్ చేయడం తప్పేం కాదు. అంతేగాని గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళు నమ్మేసి నేను నీకు హీలింగ్ చేస్తాను, నువ్వు నా పక్కలో పడుకో, నేను నీకు చెప్పింది చేస్తాను, నువ్వు నా కాళ్ళు పట్టు, నువ్వు నా చేతులు పట్టు, ఓకే ఏమంటారు సెక్స్ అనేది రాంగ్ కాదు అని అయి ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికత పేరుతో మనం ఉన్నది భారతదేశంలో, ఇండియాలో, అమెరికాలో కాదు, లేకపోతే ఇంకెక్కడో కాదు. నిజంగా మాకు సెక్స్ కావాలనుకున్న వాళ్ళు అలాంటి దేశాలకు పోవచ్చు, తప్పు కాదు అనుకున్న వాళ్ళకి. దయచేసి పత్రిజీ గారు అంటే ఆయన సొసైటీ అంటే నమ్మకం ఉండి నమ్మి వచ్చిన వాళ్ళందరినీ కూడా దయచేసి హీలింగుల పేరుతో మోసం చేయకండి, ఆడవాళ్ళని అబ్యూస్ చేయకండి. సో వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో సమస్యల్లో ఉండి మన దగ్గరకు వస్తారు ధ్యానం కోసం, వాళ్ళని మనం కరెక్ట్ గైడెన్స్ చేయాలి తప్ప ఇలా ఆధ్యాత్మికత పేరుతో సెక్స్ చేస్తే నీకు ఎనర్జీస్ వస్తాయి, నేను హీలింగ్ చేస్తాను అని ఇలాంటివన్నీ చాలా పొరపాటు. ఆల్రెడీ పెద్దవాళ్ళ దృష్టికి 2-3 అమ్మాయిలు తీసుకువెళ్ళారు ఆ విషయాన్ని. నేను చెప్పేది ఏంటంటే ఆయన సామ్రాజ్యం, ఆయన ఇది మనది కాదు. పత్రిజీ అంటే మనమే, కానీ ఆ స్థాపించింది ఎవరు? ఆయన ఎన్నో సంవత్సరాల కష్టార్జితాన్ని మనం బుగ్గిపాలు చేయకూడదు. దయచేసి ఈ విషయాన్ని పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళని కాస్త దూరం ఉంచితే సొసైటీ బాగుపడుతుంది. దయచేసి పత్రిజీ మేడం అండ్ విజయభాస్కర్ రెడ్డి అండ్ అలాగే ట్రస్ట్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఇంకా ముద్దాయిలే, అతను ఇంకా ముద్దాయే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పత్రిజీ గారు ధ్యానం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలన్నారు, కానీ ఎదుటి వాళ్ళ శరీరాలు ఉపయోగించుకొని మీరు ఉద్ధరించుకోండి అని చెప్పలేదు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఈ నవకాంత్ అనే వ్యక్తి యోగి టూర్స్ అనే పేరుతో అక్కడికి తీసుకువెళ్ళి హోటల్ రూమ్లో అమ్మాయిల్ని ట్రాపింగ్ అన్నమాట. ఇది ఒక విధమైన ట్రాపింగ్. జనాలకి ఏంటి అంటే ఓకే ట్రిప్స్కి వెళ్ళాలి, టూర్స్కి వెళ్ళాలి, కాస్త ప్రశాంతతను పొందాలి, అక్కడ ఏదో కాస్త రిలాక్స్ అవ్వాలి, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలనే యాంగ్జైటీ ఉంటుంది. సో వెళ్ళాలి అంటే చాలా టూర్స్ ఉన్నాయి, దానికి వెళ్ళండి. కానీ ఈ నవకాంత్ ఏదైతే పెడుతున్నాడో యోగి టూర్స్ అనే పేరుతో నిర్వహిస్తున్నాడో, ఈ యోగి టూర్స్ అనే పేరుతో నిర్వహిస్తున్న వాళ్ళ టూర్స్కి దయచేసి వెళ్ళకండి. 2-3 అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చెప్పారు. అమ్మాయిల పేర్లు బయటికి చెప్పం మనం, ఎందుకంటే వాళ్ళ పరువు ప్రతిష్టలకు సంబంధించింది. 2 ఆడవాళ్ళు వచ్చి నాకు చెప్పారు, వాడు నవకాంత్ యోగి టూర్స్ అనే పేరుతో అక్కడికి మమ్మల్ని తీసుకువెళ్ళి భుజం మీద చేతులు వేయడం, అలా అంటే ఒక ట్రాపింగ్ అన్నమాట. ఆడవాళ్ళని ఇట్లా నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకుని, వాళ్ళ పర్సనల్ విషయాలు వీళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే లీనియస్ కదా, చెప్పేస్తుంటారు పర్సనల్ విషయాలు. సో అలా వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకుని వాళ్ళని లొంగ తీసుకొని ఇట్లా యోగి టూర్స్ అనే పేరుతో కూడా అక్కడ వాళ్ళ అమ్మాయిల్ని అబ్యూస్ చేస్తున్నాడు. ఇది వాస్తవం. 2 ఆడవాళ్ళు వచ్చి నాకు చెప్పారు ఒక 3 రోజుల క్రితం. సో చెప్పారు కాబట్టే నేను ఇంత ధైర్యంగా మీ ముందు ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాను. దయచేసి యోగి టూర్స్ అనే నిర్వహిస్తున్న వీళ్ళ టూర్స్కి ఎవరూ వెళ్ళకండి. ఇంకేదైనా టూర్స్కి వెళ్ళండి. చాలా టూర్స్ మన సొసైటీలో వేస్తున్నారు కదా చాలామంది, సో వాళ్ళు దానికి వెళ్ళండి. సో దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇలాంటి వాళ్ళని కాస్త దూరం పెట్టి, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను పత్రిజీ మేడంకి కానీ పరిపత్రి గారి కానీ పెద్దవాళ్ళందరికీ కూడా.
ఇలాంటివి జరుగుతున్నాయని మీ దృష్టికి వస్తున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇంకా ముందు ముందు ఇలాంటి ఆడవాళ్ళు వచ్చి బయటకు వెళ్తే, బయట సొసైటీ అంటే మనది ఒక బ్రహ్మకుమారి సొసైటీ లాగానో లేకపోతే ఇంకొక సొసైటీలో లాగానో కాకూడదు. పత్రిజీ స్థాపించిన సామ్రాజ్యం ఎప్పుడూ రామరాజ్యంలా ఉండాలి. సో రామరాజ్యంలో ఒక సమస్య వస్తే అది క్లియర్ చేయాలి. అంతేగాని మనకెందుకులే, మనకేం సంబంధం ఉంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఊరుకుంటే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు, ఇంకొక నెల రోజుల తర్వాత ఇంకో 10 మంది ఆడవాళ్ళు వచ్చి చెప్తారు, పోలీస్ కేసు పెడతారు, కోర్టుల వరకు వెళ్తారు. అప్పుడు సొసైటీ పరువు ఏం కావాలి అని నేను అంటాను. సో ఇప్పుడు ఏదైనా సరే తుదిలోనే తొలిచేస్తే బెటర్, పెద్దది అయ్యేదానికన్నా. సో ప్రతిదీ పత్రి సార్ చెప్పారు, పత్రి సార్ చేయమన్నారు అంటే అది చాలా రాంగ్. పత్రి సార్ పేరు పెట్టుకుని ఆడవాళ్ళని అబ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అసలు నాలెడ్జ్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓషో నాలెడ్జ్ ఉంది, ఆయన ఏం చెప్పాడు, దానిని మిస్యూజ్ చేసుకుని, మిస్అండర్స్టాండ్ చేసుకుని అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని వాడుతున్నారు. ఇది కూడా చాలా తప్పే. సో నేను తప్పు అని చెప్పి జడ్జిమెంట్ చేస్తున్నానని అనుకోకండి. ఎందుకంటే కొన్ని సరికాని విషయాల్ని మన సొసైటీలో మనమే, మన కుటుంబం, పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది మన కుటుంబం, మనమే దాన్ని సరి చేసుకుంటే బయట వాళ్ళు వచ్చి వేలెత్తి చూపించే అవకాశం మనం ఇవ్వకూడదు. సొసైటీ అందరూ కలిసి ఒక దాటిగా ఉండి ఇలాంటివి కొంచెం ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ వేస్తాను, మీరు రెడీగా ఉండండి నాకు ఆన్సర్ చెప్పడానికి. సో దయచేసి ఆడవాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి, ఆడపిల్ల ఒక ఆడపిల్ల అయితేనేంటి, ఇద్దరు అయితేనేంటి, ముగ్గురు అయితేనేంటి, మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని మీరందరూ కలిసి మాట్లాడడం, సరిచేయడం అనేది చాలా ఒక పెద్ద విషయం. అంతేగాని మా దగ్గర డబ్బు ఉంది, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఆడవాళ్ళ దగ్గర కొంతమంది ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ఏం పీకుతారులే, వాళ్ళు ఏం చేస్తారులే, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఏమైనా చేస్తాము, ఇగో నవకాంత్ లాంటి వాళ్ళు కోర్టుకు డబ్బులు కట్టి మరి బయటకు వస్తారు బెయిల్ మీద. ఇలా వచ్చి బయట బహిరంగంగా మళ్ళీ సొసైటీలో ఎవరో ఒకరిని పట్టుకొని, ఉమామహేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరో ఒకరిని ఇలాంటి వాళ్ళని అదునుగా చూసుకొని పట్టుకొని మళ్ళీ సొసైటీలోకి రావాలని చూస్తారు. ఇంకొంతమంది ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తారు. ఇది కరెక్టా? సో కాబట్టి దీని మీద కొంచెం పెద్దవాళ్ళందరూ దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అలాంటి వాళ్ళని కాస్త దూరం పెడితే బాగుంటుంది. ఉమామహేష్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎన్నో బుక్స్ రాశారు ఆయన. అలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా, ఇలాంటి వాడు బెయిల్ మీద వచ్చాడే తప్ప వాడు తప్పు చేయలేదని ఇంకా నిర్ధారించలేదు చట్టం, కోర్టు. సో మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ చట్టాలను కూడా గౌరవించాలి. కాబట్టి సో పత్రిజీ గారు ఎప్పుడు కూడా చట్టాలు, పోలీసులు అని చెప్పి ఉండకపోవచ్చు, కానీ అలాగే ఆయన పేరు పెట్టుకుని అమ్మాయిల్ని అబ్యూస్ చేయమని, వాడుకోమని చెప్పలేదుగా. సో ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. సో దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళని సొసైటీలోకి కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. సో వెల్కమ్ అన్నా అని వాడికి చాలా సపోర్ట్ చేశారు, పోస్టుల మీద పోస్టులు పెడుతూ. సో ఇలా సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించండి ఎంతవరకు కరెక్ట్. మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి ఆడవాళ్ళని అబ్యూస్ చేయడానికే మన సొసైటీ ఉందా? ఆడవాళ్ళు బలైపోవడానికి మన సొసైటీ ఉందా? పత్రిజీ గారు దానికే స్థాపించారా పిఎస్ఎస్ఎం మూమెంట్ని? కాదు కదా. ధ్యానం, ఆధ్యాత్మికత, వాళ్ళని వాళ్ళు ఎన్లైట్ అవ్వాలి. ప్రతి సోల్ భూమి మీదకి వచ్చింది తనని తను ఉద్ధరించుకోవడానికి, అంతేగాని శారీరకంగా వాడుకోమని చెప్పలేదు. దయచేసి పెద్దవాళ్ళందరూ ఈ దృష్టిని తీసుకుని నేను చేస్తున్న ఈ పాయింట్స్ మీకేమైనా అనిపిస్తే కాస్త దృష్టిలోకి తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం బుద్ధి రావాలంటే వాళ్ళని దూరం పెట్టాలి, సొసైటీ నుంచి కాస్త దూరం పెట్టాలి. ఈ నవకాంత్కి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తప్పు కాదు, వాడు చేస్తుంది కరెక్ట్ అని చెప్పి. నేను తప్పు అని ఎందుకు అంటున్నానంటే పత్రిజీ గారి పేరు వాడుకుని చేయడం తప్పు. ఇష్టమున్న ఆడవాళ్ళు వెళ్తారేమో, కానీ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలియదు, ఏదో ధ్యానం అంటే బాగుంటుంది అని సొసైటీలోకి వస్తున్నారు. అలాంటి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని స్పాయిల్ చేయొద్దు దయచేసి. సో అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. పత్రి మేడం అండ్ చాలామంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వచ్చి బయటకు వెళ్ళి ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇక్కడితోనే ఆగాలంటే ఈ నవకాంత్ ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమందిని దూరం పెడితే కొంచెం బాగుంటుంది. ఇలాంటి విషయాల మీద దృష్టి తీసుకోండి, యాక్షన్ తీసుకోండి పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే ఎంతోమంది కష్టపడుతున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, ఎన్నో క్లాసులు నిర్వహిస్తున్నారు, ఇంకా ఎన్నో పనులు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు సొసైటీని నిలబెట్టడానికి. సో కొంతమంది సొసైటీని నిలబెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ఇలాంటి నవకాంత్ లాంటి కొంతమంది వ్యక్తులు ఆ సొసైటీని పాడు చేయడానికి ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ పిఎంసి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ముందు పరిణామాలు కూడా ఎంతైనా తీవ్రంగా ఉండొచ్చు, ఎవరైనా యాక్షన్ తీసుకోవచ్చు, చెప్పలేము. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా కాస్త దూరంగా పెడుతూ, వాడు ఇంకా నా ఉద్దేశాన్ని తేలలేదు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. సో నా దగ్గరికి ఒక 5 ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంత బహిరంగంగా మీ ముందు ధైర్యంగా వీడియో చేస్తున్నాను. ఆడవాళ్ళ పేర్లు ఎప్పుడు బయట పెట్టకూడదు. ఆల్రెడీ ఇంకో అమ్మాయి కూడా కేసు పెట్టింది, వాడి మీద కేసు నడుస్తూ ఉంది. సో కాబట్టి పత్రిజీ చెప్పిన సిద్ధాంతాలని ఆయన ఏం చెప్పారో అర్థం కాకపోతే ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేస్తూ ఆయన చెప్పిన వాటిని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఒక గురువు ఉన్నప్పుడు ఆయన కోసం పోరాటం కాదండి. ఆయన శరీరంతో లేని తర్వాత కూడా ఆయన యొక్క సామ్రాజ్యాన్ని కాపాడడానికి మనం నిలబడాలి. నేను నిలబడతాను. ఎంతమంది ఎలాంటి మాటలు అన్నా కూడా, నా మీద ఎలాంటి నిందలు పడినా కూడా నేను ఆయన కోసం నిలబడతా. ఆయన కోసం నిలబడే వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టండి. నేను నిలబడతా ఆయన కోసం. ఇలాంటి తప్పుగా ఆయన పేరు పెట్టుకుని వాడుకుంటే నేను నిలబడతా ఆయన కోసం. ఒక గురువు ఉన్నప్పుడు ఆయన ముందు నించుంటే ఆయన చూసుకుంటాడులే, నాకేం జరిగినా ఆయన చూసుకుంటారు కదా అనే ధైర్యంతో నిలబడ్డం కాదు. ఒక గురువు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన యొక్క కష్టార్జితాన్ని కాపాడడానికి మనం ముందు నించోవాలి, మనం ముందుకు రావాలి. అది నిజమైన పిరమిడ్ మాస్టర్ అంటే. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. సో కాబట్టి నేను నించుంటా ఆయన కోసం. ఇప్పుడు ఎవరు నించోకపోయినా నేను నించుంటా ఆయన కోసం. ఇలాంటివన్నీ జరుగుతుంటే నేను ఖండించడానికి ఖచ్చితంగా ముందుంటా. నన్ను ఎవరు హేట్ చేసినా, ఎవరు పొగిడినా, ఎవరు తిట్టినా నాకేమీ కాదు. ఎందుకంటే నా వెనక నాతో పత్రి సార్ ఉన్నారు. ఆ ధైర్యం నాకుంది. ఎప్పుడైతే మనం సత్యం కోసం నిలబడతామో ఆ యూనివర్స్, పత్రి సార్ ఎప్పుడు మనతో ఉండి మనం కాపాడుతూనే ఉంటారు. సో కాబట్టి నేను ఇందులో ఇంతసేపు చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.